Hello guys, welcome to Brain Masala. I am your friend Aditya. కంప్యూటర్ ఉన్న వాళ్ళు సహజంగా వైరస్ రాకుండా ఉండడానికి యాంటీవైరస్ని ఇన్స్టాల్ చేస్తారు. ఆ యాంటీవైరస్ అవాస్ట్ కానీ, క్విక్ హీల్ కానీ, ఏవీజీ లేదా కాస్పర్స్కై ఏదైనా కావచ్చు. జనరల్గా వాళ్ళ దగ్గర 2 ఆప్షన్స్ ఉంటాయి. ఫస్ట్, యాంటీవైరస్ కొనుక్కోవడం. సెకండ్, వాళ్ళ యాంటీవైరస్ ఫ్రీ వర్జన్ని వాడుకోవడం. 90% ఆఫ్ ది పీపుల్ యాంటీవైరస్ ఫ్రీ వర్జన్ని వాడతారు. అది వాడడంలో చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి. ఫస్ట్ ఏంటంటే వాళ్ళకి కంప్లీట్ ప్రొటెక్షన్ అనేది ఉండదు. సెకండ్, చాలా లేట్గా అప్డేట్స్ వస్తాయి. థర్డ్ ఏంటంటే అది ఆ సాఫ్ట్వేర్ అనేది బ్యాక్గ్రౌండ్లో రన్ అవుతూ ఉంటుంది. రన్ అయ్యి మన రీసోర్సెస్ని తినేస్తుంది, అంటే మన సిస్టమ్ని హ్యాంగ్ చేస్తుంది. అంటే ఇవి కొన్ని డిసడ్వాంటేజెస్ అంటే ఫ్రీ వర్జన్ వాడే వాళ్ళకి. మరి దీనికి సొల్యూషన్ ఏంటి? మనకి విండోస్ కంపెనీకి పేరెంట్ కంపెనీ ఏంటంటే మైక్రోసాఫ్ట్. మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఒక యాంటీవైరస్ని ప్రొవైడ్ చేస్తారు. అది మనం విండోస్లోనే ఉంటుంది, అంటే ప్రీ ఇన్స్టాల్డ్ అది ఫీచర్. దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకోవడం అవసరం కూడా లేదు. మనం విండోస్ సెర్చ్ దగ్గర డిఫెండర్ అని సెర్చ్ చేస్తే మనకి ఇది వచ్చేస్తే ఓపెన్ అయిపోతుంది. అంటే ఇందులో మనం ఫస్ట్ దీన్ని టర్న్ ఆన్ చేసుకోవాలి. టర్న్ ఆన్ చేసుకున్నాక దీన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. అంటే అప్డేట్స్ అంటే దీనికి రెగ్యులర్ అప్డేట్స్ వస్తాయి, అంటే వీక్లీ అప్డేట్స్ వస్తూ ఉంటాయి. మనం దీన్ని రెగ్యులర్గా అప్డేట్ చేసుకుంటే కనుక మనకి యాంటీవైరస్ అంటే వైరస్ నుంచి మన ప్రొటెక్షన్ స్ట్రాంగ్ ఉంటుంది. సో దీనికి మనం అంటే ఈ డిఫెండర్ అనేది మనకి మైక్రోసాఫ్ట్ వాళ్ళు అఫీషియల్గా మనకి ప్రొవైడ్ చేస్తారు. దీనికి మేజర్ అడ్వాంటేజ్ అంటే దీని అప్డేట్స్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటాయి, ర్యాపిడ్ అప్డేట్స్ వస్తాయి. అంటే మళ్ళీ ఇది చాలా లైట్ వెయిట్, అంటే ఇది బ్యాక్గ్రౌండ్లో రన్ అయిన మన CPU కానీ ఎక్కువ లోడ్ అనేది పడదు. అంటే డెసిజన్ మీ మీద ఉంది. అంటే మీరు ఫ్రీ వర్జన్ వాడతారా, ఫ్రీ వర్జన్ వాడి మీ సిస్టమ్ని హ్యాంగ్ చేసుకుంటారా, లేకపోతే మైక్రోసాఫ్ట్ వాళ్ళు అఫీషియల్గా ప్రొవైడ్ చేసిన డిఫెండర్ని వాడతారా? అంటే డిసిజన్ ఈజ్ ఆన్ యూ. Thanks for watching the video. Like, share and subscribe the channel. I need your support. Subscribe the channel of this local boy.